ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. టీజీపీఎస్సీ హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అప్లికేషన్ ఫర్ అసిస్టెంట్ సైంటిస్ట్ అని, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టీజీపీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా క్యాప్చా మనము 3 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఉంటుంది. ఆ తర్వాత మనము గెట్ ఓటీపీ పైన గ్రీన్ కలర్లో కనిపిస్తున్న గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది. 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ పేజ్ అనేది. ఇక్కడ మనము యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐ హావ్ రీడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లయితే మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. సో దానిపైన ఎస్ అని క్లిక్ చేయండి. ఓకేనా, ఎస్ అని క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకొక స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఎడిట్ ఓటీఆర్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఓటీఆర్ అప్డేట్ చేసుకోలేదో వారు గ్రీన్ కలర్ కనిపిస్తున్న ఎడిట్ ఓటీఆర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకున్న వారు మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ మనము ఏదైతే ఓటీఆర్లో ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి, మీరు చూడవచ్చు. ఏవైతే మనం ఓటీఆర్లో అప్డేట్ చేసుకున్న ఓటీఆర్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ టోటల్గా డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. కొన్ని ఆప్షన్స్ మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఓటీఆర్లో అప్డేట్ చేసిన డీటెయిల్స్ అనమాట. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రం మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్లో ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్ పోస్ట్ అని ఉంటుంది. సో దాంట్లో మనకు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని ఉంటుంది. సో దాన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే ఓటీఆర్లు ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూజ్ చేసుకోండి. బీఎస్సీ ఎంపీసీ నేను చూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకు మోడ్ ఆఫ్ స్టడీ అని ఉంటుంది. రెగ్యులర్ స్టడీయా, డిస్టెన్స్ స్టడీయా చూజ్ చేసుకోండి. ఓకేనా, చూజ్ చేసుకున్న తర్వాత మనకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మనం ఏదైతే ఓటీఆర్ ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అని అడుగుతుంది. నో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డిసిప్లినరీ కేసెస్ అని అంటుంది. నో క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 సెంటర్స్ ఖచ్చితంగా చూజ్ చేసుకుంటేనే అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. 5 సెంటర్స్ ఖచ్చితంగా చూజ్ చేసుకోండి. ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, ఈ విధంగా 5 ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మనకు యాక్సెప్టెన్స్ ఇచ్చి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత టోటల్ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళండి. కిందకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ పేమెంట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా, ఈ విధంగా 4 మెథడ్స్ ద్వారా మీరైతే పేమెంట్ చేయవచ్చు. అప్లికేషన్ యొక్క పేమెంట్ అనేది చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్లయితే మళ్ళీ ఇంకొక పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు ఫర్దర్గా రిఫరెన్స్గా పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. ల్యాప్టాప్లో చేసే ప్రయత్నం చేయండి, పీసీలో చేసే ప్రయత్నం చేయండి, ఫోన్లో చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.